ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ప్రజాభిప్రాయం ఓటింగ్ మెషిన్లలో నిక్షిప్తమై ఉంది. అయితే అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ ఎవరికి వారే విజయం తాము సాధిస్తున్నామనే ధీమాని వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారం చేపడతారు అన్న విషయాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బెట్టింగ్ నడుస్తోంది. కూటమి వైపు బెట్టింగ్ కాస్తున్న వైసీపీ నాయకుల సంఖ్య పెరుగుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఐపాక్ టీంతో మీటింగ్ సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అభిమానుల్లో కొండంత ఆశను పెంచాయి. అయితే జగన్ ధీమా వెనుక కారణం ఏంటి అన్న ఆందోళన టీడీపీ అభిమానుల్లో ఉంది. గత ఎన్నికల సమయంలో కూడా జగన్ ఐపాక్ సిబ్బంది కలిసి ఇలానే వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకు ఉందా? అందుకే కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారా? లేకుంటే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఆ ప్రయత్నమా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధిస్తానని జగన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వైసీపీ విజయం సంచలనంగా మారుతోంది అని కూడా తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఐపాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. గత ఎన్నికల ముందు నుంచి ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ టీం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఏర్పడింది. గత ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పదవిని వదులుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పోలింగ్ నాడే సీఎం జగన్ ప్రశాంత్ కిషోర్ని కలిశారు. సూపర్ విక్టరీ కొట్టామని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈసారి మాత్రం వైసీపీలో ఆ ధీమా కనిపించలేదు. గత మాదిరిగా ఐపాక్ టీం అధినేత రుషిరాజ్ సింగ్ను జగన్ కలవలేదు. దీంతో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. అందుకే ఈరోజు జగన్ విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో జగన్ చాలా హాట్ కామెంట్స్ చేశారు. రేపు ఫలితాలను చూసి దేశం షాక్కి గురవుతుందని చెప్పుకొచ్చారు. ఆసక్తికర ఫలితాలు కూడా వస్తాయని తేల్చి చెప్పారు. దీంతో ఇదొక వైరల్ అంశంగా మారింది. పోలింగ్ శాతం పెరగడం, ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వంటి కారణాలతో వైసీపీ శ్రేణులన్నీ డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. కేవలం వైసీపీ ఓటమి చెందుతుందని వస్తున్న విశ్లేషణలు ప్రచారానికే అని చెప్పేందుకు జగన్ కీలక ప్రకటన చేసినట్లు అనుమానాలున్నాయి. అయితే జగన్ ప్రకటనతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతోందో.